ఓం శాంతి 30/12/2025 మధురమైన పిల్లలు, పాపాల నుండి తేలికగా అయ్యేందుకు విశ్వాసపాత్రులుగా నిజాయితీపరులుగా అయ్యి మీ కర్మల కథను తండ్రికి రాసి ఇచ్చినట్లయితే క్షమించబడతారు. ప్రశ్న: సంగమయుగంలో పిల్లలైన మీరు ఏ బీజాన్ని నాటకూడదు? జవాబు: దేహాభిమానమనే బీజము. ఈ బీజము ద్వారా అన్ని వికారాల వృక్షాలు వెలువడతాయి. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో పంచవికారాల వృక్షాలు వెలువడ్డాయి. అందరూ కామక్రోధాల బీజాలను నాటుతూ ఉంటారు. మీకు తండ్రి యొక్క డైరెక్షన్ ఏమిటంటే, పిల్లలు, యోగ బలంతో పావనంగా అవ్వండి. ఈ బీజాలు నాటడం ఆపుచేయండి. పాట: మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇప్పుడైతే కొంతమంది ఉన్నారు, తర్వాత అనేకానేక మంది పిల్లలు తయారవుతారు. ఈ సమయంలో కొద్దిమంది అయిన మీరు ప్రాక్టికల్గా తయారయ్యారు. అయినా ఈ ప్రజాపిత బ్రహ్మ గురించైతే అందరికీ తెలుసు కదా. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మ. ఎంతమంది ప్రజలున్నారు? అన్ని ధర్మాల వారు వీరిని తప్పకుండా అంగీకరిస్తారు. వీరి ద్వారానే మనుష్య మాతృల రచన జరిగింది కదా. బాబా అర్థం చేయించారు, లౌకిక తండ్రి కూడా హద్దు బ్రహ్మ. ఎందుకంటే వారి వంశం కూడా తయారవుతుంది కదా. ఇంటి పేరుతో వంశం కొనసాగుతుంది. వారు హద్దుకు చెందినవారు. వీరు అనంతమైన తండ్రి. వీరి పేరే ప్రజాపిత. ఆ లౌకిక తండ్రి అయితే పరిమిత ప్రజలను రచిస్తారు. కొంతమంది రచించరు కూడా. వీరైతే తప్పకుండా రచిస్తారు. ప్రజాపిత బ్రహ్మకు సంతానం లేరా అని ఈ విధంగా ఎవరైనా అంటారా? మొత్తం ప్రపంచమంతా వీరి సంతానమే. మొట్టమొదటివారు ప్రజాపిత బ్రహ్మ. ముసల్మాన్లు కూడా ఆదం బీబీ అని ఎవరినైతే అంటారో, అలా తప్పకుండా ఎవరో ఒకరి గురించైతే అంటూ ఉండవచ్చు కదా. యాడమ్, ఈవ్, ఆదిదేవ్, ఆదిదేవి అని ఈ విధంగా ప్రజాపిత బ్రహ్మ కోసమే అంటారు. అన్ని ధర్మాల వారు ఎవరైతే ఉన్నారో అందరూ వీరిని అంగీకరిస్తారు. తప్పకుండా ఒకరు హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. మీరు పురుషార్థం కూడా అనంతమైన స్వర్గ సుఖాల కోసం చేస్తారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చారు. స్వర్గంలో అనంతమైన సుఖము అని, నరకంలో అనంతమైన దుఃఖము అని కూడా అనవచ్చు. దుఃఖాలు కూడా ఎన్నో రానున్నాయి. అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. తండ్రి మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు. పిల్లలైన మీరు ఎదురుగా కూర్చున్నారు మరియు పురుషార్థం కూడా చేస్తారు. వీరైతే తల్లి తండ్రి ఇరువురు అయినట్లు కదా. ఎంతమంది పిల్లలున్నారు? అనంతమైన తల్లిదండ్రుల పట్ల ఎప్పుడూ ఎవ్వరూ శత్రుత్వాన్ని పెట్టుకోరు. తల్లిదండ్రుల నుండి ఎంత సుఖం లభిస్తుంది? నీవే తల్లివి తండ్రివి అని అంటూ ఉంటారు కూడా. ఇది పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇతర ధర్మాల వారందరూ ఫాదర్ను మాత్రమే పిలుస్తారు. తల్లి తండ్రి అని అనరు. కేవలం ఇక్కడ మాత్రమే నీవే తల్లివి తండ్రివి, మేము మీ పిల్లలము అని అంటూ ఉంటారు. పిల్లలైన మీకు తెలుసు, మేము చదువుకుని మనుష్యుల నుండి దేవతలుగా, ముళ్ల నుండి పుష్పాలుగా అవుతున్నాము అని. తండ్రి నావికుడు కూడా, తోట యజమాని కూడా. ఇకపోతే బ్రాహ్మణులైన మీరంతా అనేక రకాల తోటమాలలు. ముఘల్ గార్డెన్కు కూడా తోటమాలి ఉంటారు కదా.
వారి జీతం కూడా ఎంత బాగుంటుంది. మాలులు కూడా నంబర్వారుగా ఉన్నారు కదా. కొంతమంది తోటమాలులు ఎంత మంచి మంచి పుష్పాలను తయారు చేస్తారు. పుష్పాలలో ఒకటి కింగ్ ఆఫ్ ఫ్లవర్, రాజా పుష్పం కూడా ఉంటుంది. సత్యయుగంలో రాజు రాణి పుష్పాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ మహారాజులు మహారాణులు ఉన్నారు, కాని పుష్పాల వలె లేరు. పతితులుగా అవ్వడంతో ముళ్ళగా అయిపోతారు. మార్గంలో నడుస్తూ నడుస్తూ ముళ్ళు గుచ్చుకుని పారిపోతారు. అజామిళ్ అని కూడా వారిని అంటారు. అందరికన్నా ఎక్కువ భక్తి మీరు చేస్తారు. వామమార్గంలో పడిపోయిన వారి చిత్రాలను చూడండి, ఎంత అశుద్ధంగా తయారు చేయబడి ఉన్నాయి. దేవతల చిత్రాలనే అలా చూపించారు. ఇప్పుడవి వామమార్గం యొక్క చిత్రాలు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మనం వికారాల నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాము. బ్రాహ్మణులలో సోదరుడు సోదరితో వికారాల్లోకి వెళ్లడం, ఇది చాలా పెద్ద అశుద్ధ కర్మ అవుతుంది. పేరు పాడైపోతుంది. అందుకే బాల్యం నుండే ఏవైనా తప్పుడు పనులు చేసి ఉంటే వాటిని కూడా బాబాకు వినిపించినట్లయితే సగం క్షమించబడతాయి. అవి గుర్తుంటాయి కదా, ఫలానా సమయంలో నేను ఈ అశుద్ధమైన పని చేశాను అని. బాబాకు రాసి ఇస్తారు. ఎవరైతే చాలా విశ్వాసపాత్రులుగా నిజాయితీపరులుగా ఉంటారో వారు బాబాకు ఏమని రాస్తారంటే, బాబా, మేము ఈ తప్పుడు పనులు చేశాము, క్షమించండి. తండ్రి అంటారు, క్షమాపణైతే ఉండదు, ఇకపోతే సత్యం చెప్పినట్లయితే అది తేలికైపోతుంది. అంతేకాని మర్చిపోతారని కాదు, మర్చిపోలేరు. మున్ముందు మళ్లీ అటువంటి పనులేవీ జరగకుండా దాని గురించి అప్రమత్తం చేస్తాను. ఇకపోతే మనసు తప్పకుండా తింటుంది. బాబా, మేమైతే అజామిళ్ వలె ఉండేవారము అని అంటారు. అది ఈ జన్మకు సంబంధించిన విషయమే. ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఎప్పటి నుండి వామమార్గంలోకి వచ్చి పాపాత్ములుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మళ్లీ మనల్ని పుణ్యాత్ములుగా తయారు చేస్తారు. పుణ్యాత్ముల ప్రపంచమే వేరు. ప్రపంచం ఒకటే, కాని 2 భాగాలుగా ఉంటుందని అర్థం చేసుకున్నారు. ఒకటేమో పుణ్యాత్ముల ప్రపంచము, దానిని స్వర్గమని అంటారు. రెండవది పాపాత్ముల ప్రపంచం, దానిని నరకము, దుఃఖధామమని అంటారు. సుఖపు ప్రపంచం మరియు దుఃఖపు ప్రపంచం. దుఃఖపు ప్రపంచంలో మాకు ముక్తినివ్వండి, మా ఇంటికి తీసుకువెళ్ళండి అని అందరూ మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్లి కూర్చుండిపోవడం కాదు అని కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. మళ్లీ పాత్రను అభినయించేందుకు రావలసి ఉంటుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు పావనంగా అవుతున్నారు. లక్ష్యం ఉద్దేశ్యం ఎదురుగా నిలబడి ఉంది. మేము ఈ విధంగా తయారవుతున్నాము అన్న లక్ష్యము ఉద్దేశ్యాన్ని ఇంకెవ్వరూ చూపించరు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు ఈ విధంగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు. పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయిపోయారు. మళ్లీ పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం కావాలి. తండ్రి ఎంత మంచి పురుషార్థం చేయిస్తారు. నేను రాకుమారినిగా అవుతాను అని ఈ బాబా అనుకుంటారు కదా. వీరు నెంబర్ 1లో ఉన్నారు. అయినా ప్రతి క్షణం స్మృతి నిలిచి ఉండదు, మర్చిపోతారు. ఎవరు ఎంత శ్రమ చేసినా కాని ఇప్పుడు ఆ అవస్థ ఏర్పడదు. ఎప్పుడైతే యుద్ధం యొక్క సమయం వస్తుందో అప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. పురుషార్థమైతే అందరూ చెయ్యాలి కదా, వీరు కూడా చెయ్యాలి. మీరు అర్థం చేయిస్తారు కూడా. చిత్రంలో చూడండి, బాబా చిత్రం ఎక్కడుంది? పూర్తిగా వృక్షం చివర్లో పతిత ప్రపంచంలో నిలబడి ఉన్నారు.
మరియు కింద తపస్య చేస్తున్నారు. ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ తండ్రే అర్థం చేయించారు. ఇంతకుముందు వీరికి కూడా తెలియదు. తండ్రియే నాలెడ్జ్ఫుల్. వారినే అందరూ, ఓ పరంపిత పరమాత్మ, మీరు వచ్చి మా దుఃఖాలన్నీ హరించండి అని స్మృతి చేస్తారు. బ్రహ్మ విష్ణు శంకరులు దేవతలు. మూలవతనంలో ఉండే ఆత్మలను దేవతలు అని ఏమైనా అంటారా? బ్రహ్మ విష్ణు శంకరుల రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. బ్రహ్మ, లక్ష్మీనారాయణులు వీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. కేవలం పిల్లలైన మీకే ఇప్పుడు సూక్ష్మవతనం యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఈ బాబా కూడా ఫరిష్తాగా అయిపోతారు. మెట్ల చిత్రంలో ఎవరైతే పైన నిలబడి ఉన్నారో వారే మళ్లీ కింద తపస్య చేస్తున్నారని పిల్లలకి తెలుసు. చిత్రంలో చాలా స్పష్టంగా చూపించారు. వారు తమను తాము భగవంతుడు అని ఎక్కడ చెప్పుకుంటున్నారు? వారంటారు, నేను పైసాకు కూడా కొరగాని వారిగా ఉండేవాడిని. తతత్వం. ఇప్పుడు ఎంత విలువైన వారిగా అవుతున్నాను? తతత్వం. ఇవి ఎంత సహజంగా అర్థం చేసుకునే విషయాలు. ఎవరైనా ఎప్పుడైనా అడిగితే చెప్పండి, చూడండి, వీరైతే కలియుగాంతంలో నిలబడి ఉన్నారు కదా. తండ్రి అంటారు, ఎప్పుడైతే శిథిలావస్థ, వానప్రస్థావస్థ ఏర్పడుతుందో అప్పుడు నేను వీరిలోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు రాజయోగ తపస్య చేస్తున్నారు. తపస్య చేసేవారిని దేవతలని ఎలా అంటారు? రాజయోగం నేర్చుకుని ఈ విధంగా తయారవుతారు. పిల్లలైన మిమ్మల్ని కూడా ఈ విధంగా కిరీటధారులుగా తయారు చేస్తారు కదా. వీరే మళ్లీ దేవతగా అవుతారు. ఈ విధంగా 10-20 మంది పిల్లల చిత్రాలను కూడా పెట్టవచ్చు. వీరు ఇలా తయారవుతారని చూపించేందుకు పెట్టవచ్చు. ఇంతకుముందు అందరివి ఇటువంటి ఫోటోలు తయారు చేయబడి ఉండేవి. ఇది అర్థం చేయించే విషయం కదా. ఒకవైపు సాధారణమైన వారు, ఇంకొక వైపు డబల్ కిరీటధారులు. మేము ఈ విధంగా తయారవుతున్నామని మీరు అర్థం చేసుకుంటారు. ఎవరి లైన్ క్లియర్గా ఉంటుందో వారే అలా తయారవుతారు, మరియు చాలా మధురంగా కూడా తయారవ్వాలి. ఈ సమయంలో మనుష్యులలో కామము, క్రోధము మొదలైన బీజాలు ఎంత ఎక్కువైపోయాయి. అందరిలోనూ పంచవికారాల రూపీ బీజాల యొక్క వృక్షాలు వెలువడ్డాయి. ఇప్పుడు తండ్రి అంటారు, ఇటువంటి బీజాలను నాటకండి. సంగమయుగంలో మీరు దేహాభిమానమనే బీజాన్ని నాటకూడదు. కామం యొక్క బీజాన్ని నాటకూడదు. అర్ధకల్పం కొరకు ఇక రావణుడే ఉండడు. ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయం ఒకటే, మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. అందరికన్నా చివర్లో వీరు ఉన్నారు, మళ్లీ అందరికన్నా ముందు కూడా వీరే ఉన్నారు. యోగబలంతో ఎంత పావనంగా అవుతారు. ప్రారంభంలోనైతే పిల్లలకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి. భక్తి మార్గంలో నవవిధ భక్తి చేసినప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడైతే వీరు కూర్చుని ధ్యానంలోకి వెళ్లిపోయేవారు. దీనిని ఇంద్రజాలము అని భావించేవారు. ఇది ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలం. మీరా చాలా తపస్య చేశారు. సాధు సన్యాసులు మొదలైన వారి సాంగత్యం చేశారు. ఇక్కడ సాధువులు మొదలైన వారు ఎక్కడున్నారు? వీరు తండ్రి కదా. అందరి తండ్రి శివబాబా. గురువుగారిని కలవాలి అని అంటారు. ఇక్కడైతే గురువు లేరు. శివబాబా అయితే నిరాకారుడు. మరి ఎవర్ని కలవాలని అనుకుంటున్నారు? ఆ గురువుల వద్దకైతే వెళ్లి కానుకలు సమర్పిస్తారు.
ఈ తండ్రి అయితే అనంతమైన యజమాని. ఇక్కడ కానుకలు మొదలైనవి సమర్పించే విషయం లేదు. ఈ ధనాన్ని ఏం చేసుకుంటారు? నేను విశ్వానికి యజమానిగా అవుతానని ఈ బ్రహ్మ కూడా భావిస్తారు. పిల్లలు ధనం మొదలైనవేవైతే ఇస్తారో వారికోసమే భవనాలు మొదలైనవి నిర్మిస్తారు. ధనము శివబాబాకు కూడా ఉపయోగపడదు, బ్రహ్మబాబాకు కూడా ఉపయోగపడదు. ఈ భవనాలు మొదలైనవి పిల్లల కోసమే తయారు చేశారు. పిల్లలే వచ్చి ఉంటారు. కొంతమంది పేదవారున్నారు, కొంతమంది షావుకార్లున్నారు. కొంతమందైతే బాబా మా ఒక్క ఇటుకను పెట్టండి అని 2 రూపాయలు కూడా పంపిస్తారు. కొంతమంది 1000 రూపాయలు పంపిస్తారు. ఇద్దరి భావన ఒకటే కదా, కావున ఇరువురిది సమానమైపోతుంది. అప్పుడు పిల్లలు వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవచ్చు. ఎవరైతే భవనం కట్టించారో వారొకవేళ వస్తే వారిని తప్పకుండా సుఖంగా ఉంచుతారు. బాబా వద్ద కూడా మర్యాదలు జరుగుతాయని కొందరంటారు. అరే, అదైతే తప్పకుండా చేయవలసి ఉంటుంది కదా. కొంతమంది ఒకలా ఉంటారు, కొంతమందైతే ఎక్కడైనా కూర్చుండిపోతారు. కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. విదేశాలలో ఉండేవారుంటారు, పెద్ద పెద్ద మహళ్లలో ఉండేవారు ఉంటారు. ప్రతి ఒక్క దేశంలో పెద్ద పెద్ద షావుకార్లు వెలువడతారు. అప్పుడు భవనాలు మొదలైనవి అటువంటివి తయారు చేస్తారు. ఇక్కడైతే చూడండి ఎంతమంది పిల్లలు వస్తారు. ఇంకే తండ్రికైనా ఇటువంటి ఆలోచనలుంటాయా? ఎక్కువలో ఎక్కువ 10, 12, 20 మంది మనవలు మనవరాళ్ళు ఉంటారు. అచ్చా, కొందరికి 200, 500 మంది కూడా ఉండవచ్చు. అంతకన్నా ఎక్కువైతే ఉండరు. ఈ బాబా యొక్క పరివారం ఎంత పెద్దది, ఇంకా వృద్ధి చెందనున్నది. ఇక్కడ రాజధాని స్థాపనవుతుంది. తండ్రి యొక్క పరివారం ఎంత వృద్ధి చెందుతుంది. ప్రజాపిత బ్రహ్మ యొక్క పరివారం ఎంతగా వృద్ధి చెందింది. కల్పకల్పము ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మీ చెవిలో పడతాయి. ఓ ప్రభు, మీ గతి మతి అన్నింటికన్నా అతీతంగా ఉంటుంది అని తండ్రి గురించే అంటారు కదా. భక్తి మరియు జ్ఞానంలో తేడా చూడండి ఎంతగా ఉంది. తండ్రి మీకు అర్థం చేయిస్తారు. స్వర్గంలోకి వెళ్లాలంటే దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇప్పుడైతే ముళ్లవలే ఉన్నారు కదా. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవు అని పాడుతూ ఉంటారు. ఇకపోతే పంచవికారాల అవగుణాలున్నాయి. ఇది రావణరాజ్యము. ఇప్పుడు మీకెంత మంచి జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం ఎంతటి సంతోషాన్నైతే ఇస్తుందో ఆ జ్ఞానం అంతగా ఇవ్వదు. మీకు తెలుసు, ఆత్మలమైన మనం పైన మూలవతనంలో ఉండేవారము. సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు. అది కూడా కేవలం సాక్షాత్కారం జరుగుతుంది. బ్రహ్మ కూడా ఇక్కడివారే, లక్ష్మీనారాయణులు కూడా ఇక్కడివారే. కేవలం వారి సాక్షాత్కారం జరుగుతుంది. వ్యక్త బ్రహ్మ సూక్ష్మవతనవాసి ఫరిష్తా బ్రహ్మగా ఎలా అవుతారు అన్న గుర్తులున్నాయి. అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటారు, ధారణ చేస్తూ ఉంటారు. ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు అనేకసార్లు దేవతలుగా అయ్యారు. దైవీ రాజ్యముండేది కదా. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. అది వినాశీ డ్రామా, ఇది అనాది అవినాశీ డ్రామా. ఇది మీకు తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. అంతేకాని ఇది పరంపరగా కొనసాగుతూ వచ్చిందని కాదు. తండ్రి అంటారు, ఈ జ్ఞానాన్ని మీకిప్పుడు వినిపిస్తాను, తర్వాత ఇది కనుమరుగైపోతుంది.
మీరు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. తర్వాత సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు మేము బ్రాహ్మణులము కావున వికారాలకు చాలా చాలా దూరంగా ఉండాలి అన్న స్మృతి సదా ఉండాలి. ఎప్పుడూ అశుద్ధ కర్మలు జరగకూడదు. తండ్రితో చాలా చాలా నిజాయితీగా విశ్వాసపాత్రులుగా ఉండాలి. రెండవ పాయింట్, డబల్ కిరీటధారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా అవ్వాలి. లైన్ క్లియర్గా ఉంచుకోవాలి. రాజయోగ తపస్య చేయాలి. వరదానము, సదా అనంతమైన స్థితిలో స్థితులై ఉండే బంధనముక్త జీవన్ముక్త భవ. దేహాభిమానము హద్దు స్థితి మరియు దేహీ అభిమానులుగా అవ్వడము ఇది అనంతమైన స్థితి. దేహంలోకి రావడంతో అనేక కర్మబంధనాల్లోకి హద్దులలోకి రావలసి వస్తుంది. కాని ఎప్పుడైతే దేహీగా అవుతారో అప్పుడు ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. బంధనముక్తులే జీవన్ముక్తులు అని అంటారు కదా. అదేవిధంగా ఎవరైతే అనంతమైన స్థితిలో స్థితులై ఉంటారో వారు ప్రాపంచిక వాయుమండలము, వైబ్రేషన్లు, తమోగుణి వృత్తులు, మాయ యొక్క దాడి వీటన్నింటి నుండి ముక్తులైపోతారు. దీనిని జీవన్ముక్త స్థితి అని అంటారు. దీనిని సంగమయుగంలోనే అనుభవం చేసుకోవాలి. స్లోగన్: నిశ్చయబుద్ధి కలవారి గుర్తు నిశ్చిత విజయము మరియు నిశ్చింత స్థితి. వారి వద్దకు వ్యర్థం రాలేదు. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధ్యాసలోనే ఉండండి. కర్మల గుహ్యగతిని తెలుసుకుని అనగా త్రికాలదర్శులుగా అయి ప్రతి కర్మను చెయ్యండి. అప్పుడే కర్మాతీతులుగా అవ్వగలరు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు సంకల్ప రూపంలోనైనా జరిగితే దాని లెక్కాచారం కూడా చాలా కఠినంగా తయారవుతుంది. అందుకే చిన్న పొరపాటును కూడా పెద్దదిగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు. ఓం శాంతి.